ఉన్నతి? అంటే నేను ధ్రువుని మాట్లాడుతున్నాను. ధ్రువ్, ఉన్నతి ఎక్కడుంది? ఎలా ఉంది తను? అంటే ఉన్నతి కృంగిపోయింది. మేము తన్ని సముదాయించడానికి చాలా ప్రయత్నిస్తున్నాం. ఐ హోప్ తను నార్మల్ అయిపోతే బాగుండు. తనేమైనా తిందా? లేదంటే ఒక్క మెతుకు కూడా తినలేదు. ఇన్ఫాక్ట్ తను కొంచెంసేపు ఎక్కడ కనిపించలేదు. మేము అన్ని చోట్ల వెతికాం, ఇంట్లో బయట. కానీ మేడ మీద చూసేసరికి తను ఆ ఉయ్యాలతో ఆడుకుంటుంది, కూర్చొని ఊపుతుంది. ఆ ఉయ్యాలు మమ్మీ పారేశారు కూడా. ఎలా అనిపించిందంటే తన ఉయ్యాల్ని కాదు, మా బేబీని పట్టుకున్నట్లు కూర్చుంది. తను అసలు వదలనే లేదు. నేను అర్థం చేసుకోగలను ధ్రువ్. ఉన్నతిని జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ నాన్న, నువ్వు తన పక్కన ఉన్నందుకు. నేను రేపు వస్తాను ఉన్నతిని కలవడానికి. సరే ఆంటీ, మీరు రండి ప్లీజ్, తనకి బాగుంటుంది. బాయ్. ఉన్నతి, నువ్వు మమ్మీవి అయిపోతావు కదా, అప్పుడు కొన్ని రోజులకి నా దగ్గరకు వచ్చి ఉంటావా ఇక్కడ? నోనా? అదేంటి? ఎందుకంటే నేను కొన్ని రోజులకి కాదు, కొన్ని నెలలకి ఇక్కడికి వచ్చేస్తాను. అయితే ఇంకా మంచిదే కదా. అయితే నువ్వు ఒక పని చెయ్యి, బేబీని నా దగ్గర వదిలేసి నువ్వు మూవీ చూడ్డానికి వెళ్ళు, షాపింగ్కి వెళ్ళు, ఇంకా నువ్వు ధ్రువతో కలిసి ఫ్యాన్సీ పార్టీస్కి వెళ్ళు. ఇంకా నేను నీ బేబీకి అమ్మమ్మని అండ్ నానిని కూడా. నో, నేను మిమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళనమ్మా. నేను మీ దగ్గరే కూర్చొని ఉంటాను అండ్ మీరు నా బేబీని కేర్ చేయడం చూస్తుంటాను. మామ్, నేను మిమ్మల్ని చిన్నప్పుడు చాలా మిస్ అయ్యాను. సో ఇప్పుడు నేను మిమ్మల్ని నా బేబీతో చూసే ఛాన్స్ని అయితే అస్సలు వదులుకోలేను మామ్. ఇప్పుడు నేను ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉంటాను, మీరు నాకు నా బేబీకి ఎప్పుడు పక్కనే ఉండేలాగా. నేను చెప్పాలనుకున్నది కూడా ఇదే, కానీ చెప్పలేకపోయానంతే. పవర్ ట్రిప్ అయిపోయినట్టుంది. నేను క్యాండిల్స్ తీసుకొని వస్తాను. రాకా, నాకు నిజంగానే ఆకలిగా లేదు. ఇది చాలా తప్పు రేఖ. నేనేం ఎక్స్పెక్ట్ చేసి ఫుడ్ తీసుకొచ్చానో తెలుసా? నేను తెస్తే నువ్వు తింటావు అని. కానీ నేను ఇప్పుడు కేవలం ఉన్నతి ధ్రువుల గురించి నేను ఆలోచిస్తున్నాను. పాపం వాళ్ళు ఏమైనా తిన్నారో లేదో, వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో. నిజం చెప్పాలంటే నీ గురించి నాకు కూడా దిగులుగానే ఉంది. కానీ తనని చూసుకోవడానికి అక్కడ అందరూ ఉన్నారు. అండ్ రేఖ తను మనకి 4-5 కిలోమీటర్ల దూరంలోనే ఉందంతే. అండ్ నీ భర్త ఇక్కడ నీ కళ్ళ ముందు ఆకలితో అలమటిస్తున్నాడు, అయినా నువ్వు మాత్రం అసలు పట్టించుకోవట్లేదు. ఏంటి, మీరేమీ తినలేదా? లేదు. అయినా ఒక భార్య భర్త కళ్ళ ముందు మొహం మార్చుకొని కూర్చుంటే మరి ఆ భర్తకి ముద్ద గొంతు ఎలా దిగుతుంది చెప్పు? రాఘవ్, మీరు ప్లీజ్ చకచక తినేయండి. ఆనండి. నో, ముందు నువ్వు తిను. నువ్వు మళ్ళీ నీ మాటని తప్పితే ఇంతకు ముందులాగా వాహ్, నా కూతురు తన బిడ్డని పోగొట్టుకుంది, కానీ మీ ఇద్దరిని చూడండి, క్యాండిల్ లైట్ డిన్నర్. భోజనం చేయడం సంగతి తర్వాత, తను ఈ బాధ నుంచి బయటికి రాలేకపోతుంది. ఇంకా రేఖ, ఇంత చేసిన తర్వాత నీకు కొంచెం కూడా పశ్చాత్తాపం లేదా? అమ్మా, నేనే రేఖని భోజనం చేయమని చెప్పాను, లేదంటే తన ఆరోగ్యం కూడా పాడవుతుంది. అయితే నువ్వు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది రాఘవ్. ఉన్నతి నీ చెల్లి. ఒకప్పుడు నీకు తను చాలా ఇంపార్టెంట్ కదా. ఈ రోజు నీకు రేఖ మీద ప్రేమ పుట్టేసరికి నువ్వు ఉన్నతిని తనని మర్చిపోయావా? నువ్వు ఉన్నతి స్థానాన్ని రేఖకిచ్చేశావు అంటే దాని అర్థం నీకు ఉన్నతి బాధ కూడా తెలియట్లేదని కాదు కదా. అమ్మా, అసలు నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నాకు ఉన్ని ఎంత బాధపడుతుందో బాగా తెలుసు. అలా అనిపించట్లేదు.
అసలు ఇలా ఎలా మాట్లాడగలుగుతుంది? నువ్వేం దిగులు పడుకో, నేను ఇప్పుడే వెళ్ళి తనతో మాట్లాడొస్తాను. వద్దు రాఘవ్. ఒకవేళ ఇప్పుడు మీరు వెళ్ళి నా తరపున మాట్లాడితే ఆంటీ ఆంటీ ఇంకా బాధపడతారు. కానీ అమ్మ నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది. నాకు తెలుసు రాఘవ్. అందుకే ఇక నన్ను నేనే కరెక్ట్ని ప్రూవ్ చేసుకోవాలి. అలాగే నన్ను నేనే సముదాయించుకోవాలి. ముఖ్యంగా ఈ టైంలో నా తల్లుల ఇద్దరి ఆశీర్వాదం కూడా నా నుంచి దూరం అవుతున్నప్పుడు ధ్రువ కూడా అమ్మని నాతో బంధాన్ని వదులుకోమని మొండిగా చెప్పేశాడు. ఇప్పుడేమో నర్మదా ఆంటీ కూడా. దుర్గమ్మ తల్లి, నా ఉన్నతికి ధైర్యాన్ని ఇవ్వమ్మా. తను తన కష్టాన్ని మర్చిపోయి తనని తాను సముదాయించుకునేలా చూడు. అమ్మా, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను ఉన్నతిని కలవడానికి వెళ్తున్నాను, తనని దగ్గరుండి చూసుకోవడానికి. తను మొండిది ఎవరి మాట విందు. సరే అమ్మా, నేను కూడా నీతో పాటు వస్తాను. రేఖ, నేను అమ్మ ఉన్ని దగ్గరికి వెళ్తున్నావు, నువ్వు కూడా రా. నేనొక పని చేస్తాను రాఘవ్, నేనొక్కదాన్నే వెళ్ళొస్తాను. రాఘవ్, మీరు నర్మదా ఆంటీతో పాటు వెళ్ళండి. ఎలాగో నేను అక్కడికి రావటం ఉన్నతికి ధ్రువుకి నచ్చకపోవచ్చు. వాళ్ళు ఇంకా బాధపడతారు. మీరు చేంజ్ చేసుకునే లోపు నేను బాలింత లడ్డు చేసి తీసుకొస్తాను. ఉన్నతి రికవరీలో హెల్ప్ అవుతుంది. నేను ఇప్పుడే వస్తాను. అమ్మా, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. అమ్మ పూర్ణిమ, నువ్వు తయారైపోయావా? అరెరే, చాలా అందంగా ఉన్నావు. పదమ్మా, మనం వెంటనే బయలుదేరాలి. బాబాకి ఎదురు చూడడం అస్సలు నచ్చదమ్మా. పద పద. అత్తయ్య గారు, అది వీరేంద్ర గారు ఇంకా స్నానం చేస్తున్నారు. ఒక్కసారి ఆయన తయారైపోతే అప్పుడు వెళ్దామా? కానీ వీరేంద్ర మనతో రావట్లేదు కదా. వీరేంద్ర మనతో రావాల్సిన అవసరం ఏముంది? నాకు అక్కడికి ఒంటరిగా వెళ్ళాలని లేదు. ఏమైంది పూర్ణిమ వదినా? ఎక్కడికి ఒంటరిగా వెళ్ళటం ఇష్టం లేదు మీకు? చూడు రేఖ, నీకు చేతులు జోడించి వేడుకుంటాను, నువ్వు మా విషయాల్లో మాట్లాడుకో.